హిందూ బంధువులందరికీ ధీమహి భక్తి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్న అపోహ ఉంది. ఏంటి అని అంటే, ఇంటికి పెద్ద సంతానమైనటువంటి కొడుకు కానీ కూతురు కానీ వివాహము ఉగాది తర్వాత చేయడం పనికిరాదు అన్నటువంటి ఒక అపోహ ఉంది. అపోహ అంటే అది అర్ధసత్యం, సగం నిజం సగం అబద్ధం. అంటే దాని పూర్తి వివరణ ఏంటి అంటే, జ్యేష్ఠ మాసములో ఇంటికి పెద్ద కూతురు, ఇంటికి పెద్ద కొడుకు, వధూవరులు ఇద్దరు కూడా ఆయా ఇళ్లకు మొదటి సంతానం అయితే అప్పుడు జ్యేష్ఠ మాసంలో పనికిరాదు. త్రిజ్యేష్ఠ అంటారు దాన్ని. అంటే వధువు వాళ్ళింట్లో మొదటి సంతానం అయి ఉండాలి. అదేవిధంగా అబ్బాయి వరుడు కూడా ఆ ఇంటికి మొదటి సంతానం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే జ్యేష్ఠ మాసంలో మాత్రమే పనికిరాదు. మిగతా మాసాలలో ముహూర్తాలు ఉన్నప్పుడు పనికొస్తుంది. ఇప్పుడు ఉగాది తర్వాత పనికిరాదు అంటే ఇప్పటి వరకు చాలా ఉగాదులు వెళ్ళిపోయినాయి కదా. కనుక ఉగాది తర్వాత ఇంటికి పెద్దవారికి పెళ్లి పనికిరాదు అన్నటువంటి విషయము కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే త్రిజ్యేష్ఠ పనికిరాదు అంటే మొదటి సంతానం అయి ఉండాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదటి సంతానం అయితే మాత్రం పనికిరాదు. మొదటి సంతానం అంటే ఒక ముగ్గురు కొడుకులు తర్వాత ఒక ముగ్గురు బిడ్డలు ఉన్నారు అనుకోండి, అబ్బాయిల మొదటివాడు అమ్మాయిల మొదటివాడు జ్యేష్ఠ కాదు. మొట్టమొదటి ఎవరైతే పుడతారో వారు మొగైనా ఆడైనా వారు మాత్రమే ఆ ఇంటికి జ్యేష్ఠ మొదటి సంతానం. ఈ విషయం మాత్రం క్లారిటీగా అర్థం చేసుకోండి. అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మొట్టమొదలు పుట్టినటువంటి ఆ సంతానం మాత్రమే జ్యేష్ఠ. ఒక కొడుకు జ్యేష్ఠ, ఒక బిడ్డ జ్యేష్ఠ అనేది ఉండదు. మొత్తానికి ఒకరే ఒకరు జ్యేష్ఠ సంతానం అయి ఉంటుంది. అట్లా అమ్మాయి వాళ్ళ వైపు అబ్బాయి వాళ్ళ వైపు వధువు వరుడు ఆయా ఇండ్లకు జ్యేష్ఠ అంటే మొట్టమొదటి సంతానమై ఉండి జ్యేష్ఠ మాసంలో వివాహం పనికిరాదు. అది తప్ప ఇంకేది అభ్యంతరం లేదు. అదేవిధంగా జ్యేష్ఠ అంటే మొదటి, ఇప్పుడు ఒకరు పెద్ద ఒకరు చిన్న అనుకోండి, రెండవ సంతానము లేదా ముగ్గురు కొడుకుల తర్వాత కూతురు పుట్టింది అనుకోండి, ఆమె జ్యేష్ఠ కాదు కనుక అవివాహం పనికొస్తుంది. అదేవిధంగా అమ్మాయి ఇంటికి మొదటి సంతానమై ఉండి వరుడు అక్కల తర్వాత పుట్టినవాడు కనుక అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. లేదా రెండో సంతానమైనా మూడో సంతానమైనా మొదటి సంతానం కాకపోతే చాలు. రెండో సంతానమైనా మూడో సంతానమైనా ఇంకెన్నో సంతానమైనా కూడా ఆ వివాహానికి పనికి వస్తుంది. ఇది త్రిజ్యేష్ఠకు రాదు. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రములో ఇద్దరికి జ్యేష్ఠ నక్షత్రాలు వచ్చి అంటే అమ్మాయికి అబ్బాయికి జ్యేష్ఠ నక్షత్రాలు ఉండి అంటే వాళ్ళ జన్మ నక్షత్రాలు లేదా నామ నక్షత్రాలు, జన్మ నక్షత్రాలు మన కరెక్ట్ టైం కరెక్ట్ డేట్ లేనప్పుడు నామ నక్షత్రాలు పేర్ల మీద చూస్తారు కనుక పేర్ల మీదనైనా సరే అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఇద్దరిది కూడా జ్యేష్ఠ నక్షత్రమై ఉండి ఆ జ్యేష్ఠ మాసం పనికిరాదు, జ్యేష్ఠ నక్షత్రానికి అసలు పనికిరాదు. ఈ విషయాన్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఇంటికి పెద్ద సంతానం మాత్రమే కాదు, జ్యేష్ఠ నక్షత్రమై ఇద్దరూ జ్యేష్ఠ నక్షత్రమై ఉండి కూడా జ్యేష్ఠ మాసంలో కానీ జ్యేష్ఠ నక్షత్రానికి కానీ పనికిరాదు. దాన్ని త్రిజ్యేష్ఠ అంటారు. ఇది ఎందుకంటే చాలా మందికి ఒక అపోహ ఉంది. అంటే మా దగ్గరకు వచ్చి చాలా మంది అడుగుతుంటారు, ఏంటి అని అంటే ఉగాది కన్నా ముందు మా ఇంటికి పెద్ద అబ్బాయి కనుక ఉగాది కన్నా ముందు వివాహం చేసేయాలి, ముహూర్తాలు చూడండి. మరి అమ్మాయి వాళ్ళ వైపు కూడా ఆమె కూడా పెద్దనంటే కాదు చిన్న అంటారు. మరి చిన్న అయినప్పుడు తర్వాతనైనా కూడా పనికొస్తుంది, అట్లేం ప్రాబ్లం లేదు కదంటే మా ఇంటికి పెద్ద కనుక మేము ఉగాది ముందే చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి. అదేవిధంగా అమ్మాయి విషయంలో కూడా వయసు వరుస సేమ్ అనమాట. అమ్మాయిలో కూడా అమ్మాయిల తెల్లనాడు వచ్చేసి మా ఇంటికి పెద్ద అమ్మాయి కనుక మేము ఉగాది ముందే వివాహం చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి ముహూర్తాలు చూడండి అని చెప్పేసి వస్తారు. మరి అబ్బాయి మొదటి సంతానం అంటే కాదు రెండో సంతానం అంటారు. అట్లాంటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇద్దరు పెద్ద ఇంటికి మొదటి సంతానం అయి ఉండి అప్పుడు జ్యేష్ఠ మాసం పనికిరాదు. ఈ విషయము అందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీకు ఈ త్రిజ్యేష్ఠ విషయంలో కానీ ఈ ఉగాది తర్వాత వివాహం చేయకూడదు అన్న విషయంలో కానీ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. నేను మీ అనుమానాలను నివృత్తి చేస్తాను. ధన్యవాదాలు.